వెల్కమ్ టు కైటీవీ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం చేస్తున్న ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆమె స్పష్టంగా చేశారు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రి సీతక్క ప్రతిపక్షాల తీరును గట్టిగా ఎండగట్టారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే చెప్పు తెగుద్ది అంటూ ఓ రేంజ్లో హెచ్చరిక ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంగన్వాడీ టీచర్లకు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు అవినీతి కోణంలో చూపిస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ప్రభుత్వం ఒక్కో స్మార్ట్ ఫోన్ను కేవలం 11,650 రూపాయలకే కొనుగోలు చేసిందని ఆమె స్పష్టంగా వెల్లడించారు. కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాలు మాత్రం ఫోన్ 14,000 రూపాయలు కొన్నారు అంటూ కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. పారదర్శకంగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియపై ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గుచేటు అని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. అబద్ధాల పునాదుల మీదే బీఆర్ఎస్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. మేడారం జాతర అభివృద్ధి పనుల విషయంలో వస్తున్న ఆరోపణలు కూడా మంత్రి సీతక్క పూర్తిగా తోసిపుచ్చారు. తాను కానీ తన అనుచరులు కానీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఏ రూపంలోనూ కమిషన్లు తీసుకోలేదని స్పష్టం చేశారు. మేడారం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో జరిగిన ఒక దురదృష్టకర ఘటనలో ఒక బాలుడిపై రాతిశిల పడటంతో మరణం సంభవించిందని, ఆ విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయానికి నిరసనమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాధ్యులు చేసి విమర్శలు చేయటం ఎంతవరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని సీతక్క స్పష్టంగా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్తుండటంతో ఓర్వలేకే ప్రతిపక్షం ఇలాంటి చిల్లర రాజకీయాలకు దిగుతుందని ఆమె విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేసేవారి తాట తీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు నిజాలు తెలుసని ప్రతిపక్షాల జిమ్మిక్కులు ఇకపై సాగవని సీతక్క తేల్చి చెప్పారు. చివరగా ప్రతిపక్షం అయినా సరే బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు. మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.